వ్యవహారమో కాదు. ఇంకొక విషాదకరమైన పరిస్థితి ఏంటంటే ఓటర్లని బేఖాతరు చేసి యాంత్రిక విజయానికి కూడా పాల్పడుతున్నటువంటి ఒక సందర్భం ఉంది. తాంత్రికము యాంత్రికము రెండూ నడుస్తున్నాయి ఎన్నికల్లో. ఓటర్ రహిత ఎన్నికల దిశగా ప్రపంచం నడుస్తోంది. అందుకని ఇక్కడ కూడా వీళ్ళకి కూడా అంటే మీరు పాయసంలో గరిట్లాంటి వాళ్ళే అని కూడా చెప్తారు వీళ్ళకి. మీరు వచ్చి ప్రచారం చేస్తారు అంతే. ఇప్పుడు ఏదో మహారాష్ట్రలో గెలుపుకు పవన్ కళ్యాణ్ని సింబల్గా మార్చడం అనేది వాళ్ళు అంగీకరించరు. కేంద్ర నాయకత్వం డెఫినెట్గా అంగీకరించదు. ఇది ఒక ఆటలో ఎన్డీఏ గెలుచుకున్నటువంటి గేమ్గా మాత్రమే చూస్తారు తప్ప ఇది ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. అది ఎన్డీఏ విజయమే. పవన్ కళ్యాణ్ వెళ్ళటం వలన అక్కడ విజయం సాధించారు ఇవన్నీ కాదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ క్రీడలో ఈయన వెళ్ళినా కానీ అది కేవలం ఈయన అభిమానులు జన సైనికులు ఇంటర్నల్గా మాట్లాడుకోవడానికి బాగుంటుంది తప్ప, ఉత్సాహంగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది తప్ప ఓపెన్గా మాట్లాడే పరిస్థితి కాదు. ఓపెన్గా మాట్లాడితే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు కేంద్ర నాయకత్వం. ఇది మా డిజైన్లో భాగంగా మీరు వస్తున్నారు. చంద్రబాబు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. చంద్రబాబు కూడా సైలెంట్గా వెళ్ళి ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి వచ్చేయటమే. అంతకు మించి ఓవర్గా చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు, కండిషన్ కూడా లేదు. అలాగే రేపు పొద్దున వాళ్ళు జగన్ను కూడా పిలిచి ప్రచారానికి రమ్మంటే వెళ్తాడు ఆయన కూడా. ఏదైనా జరగచ్చు. అంటే ప్రస్తుతం ఎన్నికల వాతావరణాన్ని ఇన్ టోటల్ బీజేపీ తనకు అనుకూలంగా డిజైన్ చేసేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా ప్లేస్ లేకుండా చేయటానికి ఎన్ని మార్గాలు, అంటే కోల్పోతున్నది ఏమిటో వాళ్ళకి అర్థమైంది. ఈ కోల్పోతున్న దాన్ని ఎలా సాధించుకోవాలో కూడా వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని బలంగా అమలు చేస్తున్నారు. ఆ అమలు చేయటంలో భాగంగానే వీళ్ళందరినీ ఒక రష్ చూపిస్తారు అక్కడ. ఈ హడావిడి చూపిస్తారు తప్ప ఒరిజినల్గా విజయం డిజైనర్లం మేమే. విజయం అనే దాన్ని ఆర్గనైజ్ చేస్తోంది, డిజైన్ చేస్తోంది మేమే. మిగిలిన వాళ్ళందరూ నిమిత్త మాత్రులు అనే స్పృహ కూడా వీళ్ళకి కలిగించారు. ఆ స్పృహతో వీళ్ళు చెప్పిన ప్రోగ్రాంలో భాగంగా వెళ్తున్నారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్టుల్ని వాళ్ళ భాషలోకి తర్జుమా చేసుకుని దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి కేంద్రంతో సన్నిహితంగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీ ప్రజలారా మీకు ఉపయోగం ఉంటుంది అనేది చెప్తారు. చెప్పడం ద్వారా కేజ్రీవాల్కి కొంచెం ఇబ్బంది. అంటే కేజ్రీవాల్కి అనుకూలంగా ఉన్న తెలుగు ఓటర్లని ఇటువైపుకు డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నంగా వీళ్ళు ఉపయోగపడాలి అంతే. ఉపయోగపడితే వీళ్ళ వల్ల మేలు జరిగింది అంటారు, లేకపోతే మీరు వచ్చి ఎంపీకేర్ అంటారు. ఏదైనా జరగచ్చు. కాబట్టి వీళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళి ప్రచారం చేయాలి తప్ప ఆల్టర్నేటివ్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పుష్ప 2కి 3 సంవత్సరాలు పట్టింది. పుష్ప 2 అనుకున్న రోజు నుంచి 3 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏమిటి? యాక్చువల్గా వాళ్ళు పార్ట్ 1 తీసినప్పుడే పార్ట్ 2 కూడా కొంత తీసామని చెప్పారు. ఓకే, కానీ అదేది కూడా వాడలేదు. దీనిలో టోటల్గా వేరే పద్ధతిలో డిజైన్ చేసుకున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు పుష్ప 1 రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్గా దానికి డివైడ్ టాక్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. హిందీ మార్కెట్లో వర్కౌట్ అయ్యి డబ్బులు రావటం మొదలైన తర్వాత ఇక్కడ టాక్ స్ప్రెడ్ అయ్యి నెమ్మదిగా రైజ్ అయింది. అది చూసిన తర్వాత వీళ్ళకి పార్ట్ 2కి కొంచెం కేర్ తీసుకుని డిజైన్ చేయాలి అనేటువంటి ఒక ఎరుక కలిగి అక్కడి నుంచి ఆ డిజైనింగ్ అలా నడిచి టైం తీసుకుంది. ప్రతి సీన్ని చిత్రీకరించారు, కష్టపడ్డారు. నిజానికి పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. మనకు అది తెర మీద కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక 6 నెలలో 7 నెలలో బ్రేక్ తీసుకోవటం వలన ఈ లోపు ఇతర వ్యవహారాలు రెడీ అవుతాయి. ఓకే, అంటే పోస్ట్ ప్రొడక్షన్ అనేవాళ్ళు గతంలో, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా ఉంటుంది, చాలా యాక్టివిటీ ఉంటుంది. సో ఈ యాక్టివిటీకి కనీసం 7-8 నెలలు టైం పడుతుంది. ఈ బ్రేక్లో ఆయన వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి ఇబ్బందుల నుంచి తన్ని తాను బయటకు తెచ్చుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు. అంతే తప్ప ఆయన ఏదో ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళటం అనేది బ్రేక్ తీసుకున్నట్టుగా అనుకోనక్కర్లేదు. అంటే బ్రేక్ తీసుకోవడానికి
ఆయన కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ పని జరగడానికి కూడా అంత టైం పడుతుంది. ఒక రోజుతో 2 రోజులతో తెమిలే వ్యవహారం కాదు. పైగా త్రివిక్రమ్ సినిమాకి కమిట్మెంట్ ఉంది అని అంటున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా అయినా కానీ ఆయన లోకల్ మార్కెట్ని అడ్రస్ చేయలేడు ఇప్పుడు. త్రివిక్రమ్ కూడా ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేసే ఒక కథ పట్టుకోవాలి. ఆల్రెడీ ఆ ఏరియాలో ఆయన ఒక పౌరాణికానికి ట్రై చేస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. పౌరాణికంగా తీస్తారా, లేకపోతే దాన్ని సోషలైజ్ చేసి తీస్తారా అనే దానిలో ఇంకా కంక్లూడింగ్ సెషన్ ఏమీ జరిగినట్టు లేదు. బయటకు అధికారికంగా వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ ఒక రకంగా కుమారస్వామి కథ అన్నట్టుగా వినిపిస్తోంది. అది ఏదైనప్పటికీ అంత ఈజీగా తెమిలే వ్యవహారం కాదు. ఇది తెమిలే లోపు ఆయన వచ్చేస్తాడు. కాబట్టి ఈ వెకేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమే. అంతకుమించి ఆయన ఏదో సినిమాల నుంచి దూరం అవుతున్నాడో, లేకపోతే గ్యాప్ తీసుకున్నాడు. ప్రతి హీరోకి ఒక గ్యాప్ ఉంటుంది, కానీ ఇది అలాంటి గ్యాప్ కూడా కాదు. చిరంజీవి గారు హిట్లర్కి ముందు గ్యాప్ తీసుకున్నాడు, అలాంటి గ్యాప్ కాదు. ఈ గ్యాప్ వేరు. ఇది క్రీడలో భాగంగా జరుగుతున్నటువంటి గ్యాపే. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అభిమానులు కూడా, అంటే మీడియాలో ఈ వార్తని ఒక పద్ధతిలో ప్రచారం చేయటం వల్ల వాళ్ళు ఆందోళన పడవచ్చు తప్ప ఇతరత్రా ఇది ఆందోళన పడాల్సిందేం లేదు. ఇప్పుడు ఆయన 4 ఏళ్లకో 5 ఏళ్లకో బుక్ అయి ఉన్నాడు మహేష్ బాబు. అలాగే RRR కోసం రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ఎంత టైం కేటాయించారో మనకు తెలుసు. అంటే కరోనా వలన డిలే జరిగింది, కానీ యాక్చువల్గా 1.5 yearలో అయిపోవాల్సిన సినిమా అనే మాట కూడా విన్నాం మనం. ఏది ఏమైనా కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఉంటున్నాయి ఈ మధ్య. అందుకని ప్రీ ప్రొడక్షన్ గ్యాప్లో ఆయన వెకేషన్కి వెళ్తాడు, అంతే తప్ప సినిమాలకు బ్రేక్ ఇవ్వటాలు అలాంటివి ఏం లేవు. అండ్ సార్, ఇప్పుడు త్రివిక్రమ్ గారితో సినిమా ఉంది, అండ్ తర్వాత పుష్ప 3, అంటే ముందు త్రివిక్రమ్ గారితో వస్తుందా లేకుంటే పుష్ప 3 వస్తుందా, ఇవి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే ఆయన లైనప్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి పుష్ప 3 విషయంలో కూడా క్లారిటీ లేవు ఎవరికి. ఆయన మొదట పుష్ప ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చేయాలి. చేస్తే రిలాక్సేషన్ వస్తుంది ఆయనకి, అభిమానులకి, ఆడియన్స్కి కూడా. ఈ రిలాక్సేషన్ తర్వాత కావాలంటే అటు వెళ్ళొచ్చు. అందుకని ఒకవేళ త్రివిక్రమ్దే మొదటి సినిమా ఇప్పుడు ఇమ్మీడియట్గా అతను ఈయనతోనే చేయాలి. ఎందుకంటే సుకుమార్ ఆల్రెడీ ఇంకో ప్రాజెక్టుకి డిజైన్ చేసుకుంటున్నాడు ఆయన, రామ్ చరణ్. అందుకని రామ్ చరణ్తో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు ఈయన ఇక్కడ త్రివిక్రమ్తో సినిమా చేసుకుంటాడు.